డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమాపై హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ పై కొన్ని కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద భారతీయుడు క్రియేట్ చేసే రికార్డ్ చరిత్ర తిరగరాస్తుందా లేదా అనే విషయం తేలాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే. కల్కి సినిమాలో కమల్ హాసన్ సుప్రీం రోల్ ప్లే చేశాడు. ఆ సినిమా త్వరలో 1000 కోట్ల క్లబ్లోకి చేరనుంది. ఆల్రెడీ కల్కి పార్ట్ 2ను కూడా డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనౌన్స్ చేశారు. ఇకపోతే డైరెక్టర్ శంకర్ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా శంకర్ చెప్పారు. ఇదిలా ఉండగా భారతీయుడు 3 షూటింగ్ కూడా సగం పూర్తయిందన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లా భారతీయుడు బాక్సాఫీస్ వద్ద వసూలు చేసే కలెక్షన్ల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ 3 సినిమాలపై ఉంటుందంటున్నారు ట్రేడ్ పండితులు. డైరెక్టర్ శంకర్ ప్లాన్ వర్కౌట్ అయితే అటు కమల్ హాసన్ నటించే కల్కి పార్ట్ 2కు, అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు, భారతీయుడు పార్ట్ 3కి ఈ సినిమా ప్లస్ పాయింట్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా భారతీయుడు 3 షూటింగ్ కూడా కొంతవరకు ఫినిష్ అయిందని ఇదివరకే డైరెక్టర్ శంకర్ చెప్పారు. భారతీయుడు పార్ట్ 1 వచ్చిన చాలా కాలం తర్వాత భారతీయుడు 2 వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే మొదటి షో పడకముందే 2 కోట్ల గ్రాస్ దాటినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భారతీయుడు పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో భారతీయుడు 2 బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మాయ చేస్తుందో అని అందరిలో ఈగర్నెస్ తో పాటు కొన్ని సందేహాలు కూడా మొదలయ్యాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు భారతీయుడు 2ను ఒక శాంపిల్లా భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఒకే ఒక్కడు రేంజ్ లో గేమ్ చేంజర్ ఉండనుందని ఊహించుకుంటున్న అభిమానులు ఇప్పుడు ఈ భారతీయుడు 2ను శంకర్ ఎలా తీర్చిదిద్దాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఆ తర్వాత కల్కి 2898 ADలో సుప్రీంగా కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. కల్కి పార్ట్ 2లో కమల్ హాసన్దే కీలకమైన రోల్ అని తెలుస్తోంది. ఇలాంటి టైంలో భారతీయుడు 2 హిట్ టాక్ మిగతా సినిమాల కలెక్షన్లకు ఊపిరి పోస్తుందని చెప్పాలి.